అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాస్ టెర్రస్ గార్డెన్. ఈరోజైతే నేను మా గార్డెన్కి వచ్చానండి. అసలు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే మన మిద్దె మీద ఎక్కడో పొలాలలో అక్కడనే కాదండి, మన మిద్దె మీద కొంచెం స్థలంలో కూడా మనం ఫ్రూట్స్, కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు అన్నీ పండించవచ్చండి. మనం అందులో ఆనందం కూడా, హ్యాపీనెస్, ఆనందము ఎంత గార్డెన్ మీదకి వచ్చేసరికి మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈ కూరగాయలు, పండ్లు, పూలు చూసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మనం మన ప్రకృతిని కాపాడుకోవాలి. మనం ప్రతి మిద్దెకు ఒక 5-6 మొక్కలన్నీ పెట్టుకోవాలండి. మన ఓపికకు తగ్గట్టు ఒక 5 మొక్కలు, 6 మొక్కలు స్టార్ట్ చేసి తర్వాత పెడుతుంటే ఆటోమేటిక్గా మనకు పెట్టాలనిపిస్తుంది అండి. అది కొంచెం కొంచెం పెద్ద గార్డెన్ అయిపోతుంది. నేనైతే మా మిద్దె తోటలో ఈరోజు కూరగాయలు, పండ్లు అన్ని ఫస్ట్ టైం అండి. డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ పోయినసారి వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి, సంత్రాలు వచ్చాయి. ఇంకా కూరగాయలు అయితే చూడండి ఎంత ఆనందం వేస్తుందంటే ఇది చూడండి, అసలు భలే వచ్చినాయండి కూరగాయలు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి, వావ్, ఎన్ని వంకాయలు చూడండి, ఎంత ఆనందం వేస్తుందంటే చాలు. మన ఇంటికి సరిపడా కూరగాయలు మనం పండించుకున్నా చాలు కదండి. అది ఒక హ్యాపీనెస్. చాలా మొక్కలు పెట్టడం వల్ల మనకు ఆరోగ్యము, ఆనందము, మంచి హ్యాపీనెస్ ఉంటుందండి. మన ఇంటికి సరిపడ కూరగాయలు, ఎందుకంటే మనము బయట కొన్న కూరగాయలు పురుగు మందు కొడుతున్నారు కాబట్టి హెల్త్ పాడవుతుంది. మనకు ఓపుకున్నన్ని కొన్ని బయట కొన్నా, మనం ఇంట్లో కొన్ని పెంచుకున్నాం అనుకోండి, ఇవి ఆర్గానిక్గా పండించుకొని మంచిగా తినొచ్చండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు చూడండి ఎన్ని వచ్చాయో, ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజెస్ వచ్చాయి, ఇంకా అక్కడ ఉన్నాయి. ఓకే, చూడండి చక్కగా ఎంత బాగా మనం ఆర్గానిక్గా పండించుకున్నాం. నేను ఆవు పేడ తప్ప ఏది వేయనండి. చక్కగా వంకాయలు చూడండి, మన మీద పండించుకున్న కాయలు మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ని వంకాయలు అసలు. బాబా, ఇప్పుడు ఇవి నేను అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాండి. చాలా టేస్ట్ బాగుంటాయండి. మన ఇంటి వరకు సరిపోతాయి. చక్కగా లేతగా ఎంత బాగున్నాయో అసలు. ఇది తెంపుదామని ఇంకొంచెం పెద్దగా అయ్యాక తెంపుదాం ఉండనిలే. ఇదిగో, వావ్, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎన్ని వంకాయలు చూడండి, చాలండి. ఒక 3-4 వంకాయ చెట్లు పెట్టుకున్నా మనకు ఇంటికి సరిపోతాయి కూరగాయలు. మనం ఇవి కోసేలోపు మళ్ళీ ఇంకా కొన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చూడండి రోజ్మేరీ అండి. రోజ్మేరీని అంటే నాకు చాలా ఇష్టం రోజ్మేరీ. అందులో హెల్త్ బెనిఫిట్స్ అండి. రోజ్మేరీలో మనకు జుట్టు పలసగా ఉన్నప్పుడు ఈ రోజ్మేరీ లీవ్స్ కట్ చేసి వేడి నీళ్ళల్లో వేడి చేసి మనం స్ప్రే చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది అంటారు. మనం మార్నింగ్ లేవగానే ఈ రోజ్మేరీ టీ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అటండి. నేను ఇప్పుడు ఈ రోజ్మేరీ కూడా కట్ చేస్తున్నాను కొన్ని, ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. లేత కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ బాగా వస్తుంది. కొన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది టీ తాగాలనండి. టీ తాగితే చాలా మంచిదని చెప్పారు. చూడండి రోజ్మేరీ, మనం మంచి ఆరోగ్యానికి సంబంధించినవి మనం కొన్ని హెర్బ్స్ చెట్లు కూడా పెట్టుకోవాలండి. మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి ఎంత కమ్మటి వాసన. నేను మార్నింగ్ టీ తాగుతాను అండి, ఇది రోజ్మేరీ టీ తాగుతాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేను ఇవాళ నా శారీకి మ్యాచింగ్ అవుతుందని ఒక ఫ్లవర్ అయితే తెంపి నేను పెట్టుకున్నానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రోజ్ ఫ్లవర్ లాగా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కొన్ని చెట్లు వచ్చాయి, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే చూడండి, ఇవి మన బుడేలి అంటారండి. చాలా మంచి స్మెల్ అండి. మిద్దె మీదకి రాగానే మంచి సెంటెడ్ స్మెల్ వస్తుంది. ఇది చాలా మంచి వాసన, అసలు చెప్పొద్దు ఎంత మంచి వాసన అసలు. బా, దీంతో పర్ఫ్యూమ్ తయారవుతుందటండి. నేను మిద్దె మీద పెట్టాక మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చి అడిగారండి, అడిగి మరీ కొనుక్కున్నారు. చాలా బాగుందని. ఇది నార్మల్గా చూస్తే ఎవరంత పట్టించుకోరు చెట్టు చూడగానే, కానీ ఈ ఫ్లవర్ స్మెల్ చూసిన తర్వాత అంటే అసలు షాక్ అయ్యారు చాలామంది, ఇంత మంచి స్మెల్ అని. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు తీసుకున్నానండి. నేను దాదాపు ఒక
2-3 కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను. మామూలుగా ఇది కూడా ఏదో వెరైటీ ఉంది, గ్రీనరీగా ఉండేది, లైట్ గ్రీన్ కలర్ వస్తుంది కరివేపాకు. ఇవాళ కొన్ని కూరగాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాండి. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. అక్కడ కొంచెం కట్ చేస్తాను. ఇక్కడ చూసారండి, ఇది సపోటా పెద్ద సైజ్ అండి, దాదాపు ఒక 1/2 కేజీ ఉంటుంది. ఇప్పుడే ఫస్ట్ టైం తొలి ఏకాదశి కదండి, మంచి అన్ని కొత్త కొత్త ఫ్రూట్స్ వచ్చాయి నాకు, అందుకనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ పేరు పేరున తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. చక్కగా నాకు ఈరోజు మిద్దె మీద అన్ని కొత్త ఫ్రూట్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ టైంగా వచ్చిందండి. ఇక్కడ మునగ చెట్టు చూడండి, ఫస్ట్ టైం పూత. ఇది ఎంత బాగా వచ్చిందో పూత, అసలు చాలా బాగా వచ్చిందండి పూత. ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నట్టున్నాయి, కోద్దాం. ఇవి కనబడట్లేదు, దొండకాయలు అయితే చెట్టు మీద ఉన్నాయి కానీ కనిపించకుండా పోయాయి. పందిరేయాలండి, నేను పందిరేయలేదు, ఇది వదిలిపెడతాను ఇప్పుడైతే. ఇది పర్సిమం ఫ్రూట్ చూడండి, పర్సిమం ఫ్రూట్ ప్లాట్ చక్కగా వస్తుంది, ఎంత బాగా వస్తుందో. చాలాసార్లు పెట్టి పెట్టి తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఒక్క చెట్టు మాత్రం నాటుకుంది. ఇక్కడ మేము పిట్టలకు మొత్తం వాటికి ఫుడ్ పెట్టానండి, అవి తింటుంటే కింద పడి ఇది కంకులు మొలిచాయి చూడండి, కంకు చెట్లు. అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి అందులో, అవన్నీ పడి మొలిచాయి, చాలా బాగా మొలిచాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఈ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా వంకాయలు. ఈరోజైతే వంకాయల పండుగ అండి. నేను మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను వంకాయలు, మా పక్క వాళ్ళకి కూడా ఇస్తాను. ఇది అబ్బా చాలా వచ్చాయి. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇది కోడి లెమన్ అటండి. కోడి లెమన్ అంటే నాకు తెలియదు కాబట్టి కామెంట్స్లో పెట్టారు ఒక బ్రదరు, ఏంటంటే కోడి లెమన్ అంటే తీగ లెమన్ అండి, తమిళ్లో కోడి అంటారు, అందుకనేసి దీన్ని తీగ లెమను, దీన్ని కోడి లెమన్ అని. మాకు మాత్రం కోడి లెమన్ అని తెలుసండి, మీరు చెప్పాక మాకు ఇది తీగ లెమన్ అని తెలిసింది. థ్యాంక్ యూ బ్రదర్ మీకు చెప్పినందుకు. ఇవి కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో, చాలా వస్తున్నాయి. నిమ్మకాయలు, వంకాయలు, రోజ్మేరీ, ఇంకా చాలా ఏమున్నాయి చూడాలండి. ఇంటిలో ఇక్కడ రేగు పండ్లు వచ్చాయి, రేగుకాయలు ఇక్కడ కనిపించింది. ఇది అన్నీ చాలా ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకొకటి అండి, ఇక్కడ చూడండి, ఈ చిక్కు చెట్టు చిక్కుడట. ఇది అసలు ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి చూడండి, చెట్టు చిక్కుడు. ఇదిగో ఇవి కూడా ఈరోజు తెంపేస్తున్నాను. చాలా ఆనందం, హ్యాపీ అనిపిస్తుందండి అసలు చూస్తుంటే. అయితే నాకు ఫస్ట్ టైం అండి నేను చిక్కుడుకాయలు పెట్టింది, చెట్టు చిక్కుడు పెట్టింది. కొన్ని వచ్చినా మనకు చాలా హ్యాపీ కదా. కొంచెం ఒక 2-3 టమాటాలు వేసుకొని మంచిగా మెంతం కూర వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఆలుగడ్డ, మెంతం కూర, టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుంది. 2-3కి సరిపోయేంత కర్రీస్ అవుతుంది, చాలు కదండి. మనం మిద్దె మీద వచ్చిన కూరగాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. 2-3 చెట్లు మళ్ళీ భలే వచ్చినాయి. ఓకే చూడండి చిక్కుడుకాయలు, ఇదిగోండి ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి. ఒక 3 నిమ్మకాయలు అయితే వచ్చాయి. ఇది కూర ఒక ఆలు 2-3 టమాటాలు వేసుకొని మెంతం కూర వేసుకొని చేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను. నా దగ్గర 2-3 రకాల కరివేపాకు మొక్కలు ఉన్నాయండి. బ్రెజిలియన్ కరివేపాకు ఉంది, మామూలు కరివేపాకు ఒకటి గ్రీన్ కలర్లో ఉంది. అది కరివేపాకు మన కరివేపాకు ఇళ్ళక అయితే లేదు, దాని పేరేంటో కూడా తెలియదు. చూడండి ఎంత బాగుందో కరివేపాకు. మన మిద్దె మీద చాలండి, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. చాలు మన ఇంటి వరకు సరిపోతుంది. ఇదొకటి, ఇంకా ఎక్కడో ఉంది ఇది
అదొక రకం కరివేపాకు అండి. ఇది బ్రెజిలియన్. ఎంత వాసన అంటే చెప్పొద్దండి, చాలా సూపర్గా స్మెల్ ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ తినొచ్చటండి, షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పారు. ఎంత బాగుంటుంది చూడండి, కదిలిస్తుంటేనే ఎంత స్మెల్ వస్తుంది. నాకైతే డ్రాగన్కి అయితే అసలు నిజంగా ఒక డ్రాగన్ ఫామే అండి నా గార్డెన్లో. నేను అసలు ప్రతి పిల్లర్కి ఒకటి పెట్టాను. మాకు 3 months సరిపడా డ్రాగన్స్ వస్తాయండి. మేము తినంగా కూడా ఇంకా చాలామందికి ఇచ్చాను నేను. డ్రాగన్స్ వస్తాయి, చాలా బాగా వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం, మళ్ళీ పోయినసారి వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ వచ్చినాయి. విపరీతమైన పూత చూడండి, ఎంత పూత ఉందో అసలు. నేను అది 50 రూపాయల టబ్లో పెట్టానండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. నాకు అందవు కాబట్టి మా బాబు హార్వెస్ట్ చేస్తాడు. చూడండి డ్రాగన్ కట్ చేస్తున్నాడు, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. పూత చూడండి ఎంత బాగా వచ్చిందో, పూత అయితే అసలు చాలా పూత వచ్చింది. వావ్, హ్యాపీగా ఉంది చాలా. ఆ పైన ఒకటి ఉంది చూడండి, అదే కొమ్మ కింది కనేసే. జాగ్రత్త నాన్న, ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త. ఇంకా లాగు కొమ్మను. ఓకే, ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి నాన్న. నీకే ఒక ఫ్రూట్ అయితే. ఈరోజు మా మిద్దె మీద చూడండి, ఇవాళ తొలి ఏకాదశి కదండి. తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికండి, నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. నేను ఈరోజైతే మిద్దె మీద చూడండి, మనం ఆర్గానిక్గా పండించుకున్న పంట అండి. మనకు ఎంత తిన్నా, ఒక 2-3 తిన్నా మనకు హ్యాపీ. అందుకనేసి మా గార్డెన్లో చూడండి ఈరోజు అది డ్రాగన్ వచ్చాయండి, 2 డ్రాగన్ వచ్చాయి. రోజ్మేరీ, ఇది టీ తాగడానికి రోజ్మేరీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. నేను అన్ని మొక్కలు చూసి పెట్టుకుంటానండి. ఇవి కోడి లెమన్ ఎందుకంటే మనకు మార్నింగ్ లేస్తే లెమన్ జ్యూస్ తాగితే చాలా మంచిది, సి విటమిన్ కాబట్టి. ఇదిగో కరివేపాకు అండి, కరివేపాకు వచ్చింది. కొన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి. ఇదిగోండి వంకాయలు మనకి ఇంటికి సరిపడని వస్తాయండి. చాలు, మనం మందు లేకుండా పండించుకున్న కాయలు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ప్రతి ఒక్కరు మిద్దె మీద ఒక 5-6 మొక్కలన్నా పెంచండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మన ప్రకృతిని కాపాడుకుందామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.